ప్లీజ్ నీళ్లు వదలండి, భారత్ను వేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని లేఖ రాసిందట. ఇక బలూచిస్తానిక స్వతంత్ర దేశం, పాక్ నుంచి స్వతంత్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మిరియార్ విజ్ఞప్తి. త్వరలోనే కొత్త సర్కార్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి బలూచిస్తాన్ ప్రకటన. ఇక బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రత్యేక కథనాన్ని మనం దీంట్లో చూడొచ్చు. మన సుదర్శన్ మీకు అందించిండు. ఇక్కడే ఉంది. అయితే విచిత్రం ఏంటంటే ఇంతటి సంపద కలిగిన ఈ ప్రాంతం పాకిస్తాన్లోని అత్యంత వెనుకబడినది, పేదరికంతో మగ్గుతున్నది. ఇక్కడి స్థానిక ప్రజలకు ఈ వనరులపై, వాటి ద్వారా వచ్చే ఆదాయంపై ఎలాంటి నియంత్రణ లేదు. ఇదే వారి అసంతృప్తికి, ఆగ్రహానికి ప్రధాన కారణం. బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఈనాటిది కాదు. 1947లో ఉపఖండం విభజన, వాస్తవానికి పాకిస్తాన్ ఆక్రమించింది దాన్ని. రామప్ప ఆలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపును సాధించి విశ్వవిఖ్యాతిని తెస్తే వీళ్ళే కట్టినట్టు. రామప్ప గుడిని కేసీఆరే కట్టినట్టుగా దానికి రేవంత్ రెడ్డి గారు అందాలి. మీ ఏమీ లేవు, ఏట్లే మన్ను వచ్చే మీరు అప్పులు చేసి పప్పు కూడా తినుకుంటా పోతురు అంతే. మాకు అంతో ఇంతో చేసినాక నిజాం చేసిండు, కాకతీయులు చేసిర్రు, మీరేం చేసిర్రు? లొటపీస్ ఏం చేయలే, వీళ్ళే కట్టినట్టుగా.